దానికి కూడా మన లోపం ఉందండి. మనకెంత దాన దృష్టి ధర్మ దృష్టి ఉన్నా యోగ్యుణ్ణి గమనించి దానం ఇవ్వాలి. ఈ దానం ఏమవుతుందా అని గమనించాలి. 10 రూపాయలు ఇస్తే పర్వాలా, 1000 రూపాయలు ఇచ్చినా పర్వాలా. కొన్ని ఎకరాల పొలం దేనికి ఎవరికైనా ఇస్తున్నాం, ఓ ఇల్లు ఇస్తున్నాం, పెద్దది ఏదో ఇస్తున్నామంటే అసలు ఈయన ఎలా ఉపయోగిస్తాడో అని ఆలోచించాలా వద్దా? అపాత్ర దానం చేస్తే అలాగే అవుతుంది ఖచ్చితంగా. అందుకని పైగా ఇంకోటి, అధర్మపరులు ఎవరో మేడలు కడుతున్నారని, ధర్మపరాయణులు దరిద్ర స్థితిలో ఉంటున్నారని కంగారు పడకూడదు. కౌరవుల వైభవం ఎప్పుడూ కొంతవరకే, అంతిమంగా నెగ్గింది పాండవులేనా కాదా? రావణాసురుడు వైభవం ఎంతవరకు? 6 నెలలే. సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత వాడు ఎంతకాలం సుఖంగా ఉన్నాడు? 6 నెలలు. ఆ 6 నెలలు కూడా నిద్రపోలేదు ఎక్కడ. వాడికి నిద్ర పడితే కదా అసలు. నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు, రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి కదండి, వాడు పడుకుంటే ఎలాగండి? ఈ పక్క ఆ పక్క తిరిగి పడుకోలేడుగా, ఎప్పుడు వెళ్ళకెలా పడుకోవలసిందేనా అన్నారు. వాడి కర్మ అంతే కదా మరి, ఎందుకంటే 10 తలకాయలు ఉంటాయి ఇలాగా, అందుకని ఇలా వెళ్ళకెలా